హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. నన్ను ప్రేమతో ఆహ్వానించిన ధ్యానులన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే చంద్రకళక్కకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రార్థించి పంపించిన ఆత్మీయ తల్లి గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మన సంఘమును దేవుడు ప్రేమించి ఈ 3 దినాల కూడికలను దేవుడు మనకు అనుగ్రహించినాడు. హల్లెలూయా. ఈ 3 దినముల కూడికను దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. హల్లెలూయా. కనుక కొద్ది నిమిషాలు మనము వాక్యం ధ్యానిద్దాం. ఆది కాండము 19వ అధ్యాయము 17వ వచనం. ఆ దూతలు వారికి తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో. 17వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో. 19వ అధ్యాయము 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతం నాకు పారిపమ్మని చెప్పగా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 4 విషయాలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి 4 విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. మొదటిగా, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము. మొదట నీ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపోము. రెండవదిగా, వెనుకకు చూడకు, నీ వెనుకకు చూడకు. మూడవది, మైదానంలో ఎక్కడ ఈ లోకములో ఎక్కడ నిలవక పారిపోము. నాలుగవది, పర్వతమునకు పారిపోము. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం, బ్రతుకుతున్నాం. ఈ చివరి దినాల్లో ఉంటున్నటువంటి మనము దేవుడు సంఘాన్ని గురించి ఒక హెచ్చరిక, సంఘాన్ని ఉద్దేశించి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నీ ప్రాణమును దక్కించుకున్నటకు పారిపోము, నీ వెనుక చూడకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రాణము దక్కించుకోవాలంటే ఇదిగో పారిపోవాలి. మనం ఎక్కడికి పారిపోవాలి? ఇదిగో ప్రభు చూపిస్తున్న ఆ పర్వతముకు. ఈ మైదానములో ఎక్కడ నిలవక, ఈ లోకములో ఎక్కడ నిలకడగా ఉండక, నిలబడలేక, ఎక్కడ కూడా ఈ లోకములో మన యాత్రను చూడండి, ఎక్కడ మనం ఆగిపోతున్నామో, ఏ సందర్భంలో మనము వెనుకంజ వేస్తున్నామో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఈ పూట, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని రేపుతున్నాడు. హల్లెలూయా. నువ్వెక్కడ ఈ లోకంలో ఆగిపోకూడదు. ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా చల్లారిపోవడానికి వీలు లేదు. అందుకే దేవుడు ఈ 3 దినాల ఉపవాస కూడికల దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకు పారిపోమంటున్నా తెలిసినా? ఇదిగో భయంకరమైన లోకం మీదకి ఒక భయంకరమైన ప్రళయం రాబోతుంది, ఒక ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రతలో నుంచి నువ్వు తప్పించబడాలనే, ఆ ఉగ్రతలో నుంచి నువ్వు కాపాడబడాలనే, నీవు నీ కుటుంబం తప్పించబడాలనే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. హల్లెలూయా.
ఎందుకు దేవుడు ఈ ఉపవాస కూడికలు ఇచ్చాడంటే మనము ప్రభు కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని. హల్లెలూయా. ఎలా సిద్ధపడాలో చూద్దాం ప్రియమైన దేవులారా. యోవేలు రాసిన పత్రిక, యోవేలు గ్రంథము 1 చదవండి. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమలాడుకొనుటకై చూడండి. హల్లెలూయా. మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. హల్లెలూయా. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమలాడుకొనుటకై. ఏం చేయాలంట? ప్రభుని బ్రతిమలాడాలంట. ఎవరిని పిలవాలంట? దేశంలో ఉన్నటువంటి జనులందరినీ ఇదిగో ఆయన మందిరంలోకి సమకూర్చాలంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రతిష్ఠించమంటున్నాడు, ఎందుకు నలగొట్టుకోమంటున్నాడు తెలిసినా? క్రీస్తు సారూప్యము, ఆయన కోరిన ఆ సంపూర్ణమైన ఆ సమానత్వము మనము ఆయన రూపంలోకి ఎదగాలనే దేవుడు మనల్ని ఇదిగో ఆయన కోరిన ఆ సంపూర్ణమైన సమానత్వం మనలో కలగాలని, మనలో చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయములో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనము చదవండి. రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి. ఆమేన్. హల్లెలూయా. ఒక రోదన ధ్వని. ఏం చేయాలంట? రోదన ధ్వని. హల్లెలూయా. 20వ వచనం చదవండి. స్త్రీలారా మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పండి. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పండి. హల్లెలూయా. ఈ 3 దినాలు దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ ఉపవాస కూడికలలో మనం ఏం నేర్చుకోవాలంటే, మీరు ఒక విద్య నేర్చుకోవాలి. ఏమిటా విద్య అంటే అంగలార్చే విద్య. రోదనము చేసే, ప్రలాపించే ఆత్మ ప్రతి ఒక్కొక్కరు పొందుకోవాలి, సంఘంలో ఉన్నటువంటి వారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంట చూడండి, రోదనము చే స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులకు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. ఈ 3 దినాలు ఒక ధ్వని. హల్లెలూయా. ఏం చేయాలంట? ధ్వని చేయాలి. 3 దినాలు ఏర్పరిచినారు కదా సంఘంలో. ఇక నేను ఈ పూట నేను మానుకుంటే, ఒక పూట వెళ్ళాను కదా, ఇంకా మరో పూట నేను అలసిపోయాను అని చెప్పేసి అనుకోకూడదు. ఒక ధ్వని. హల్లెలూయా. ఒక ధ్వని ఇక్కడ పుట్టాలి. ఈ ధ్వనియే ఇదిగో ఆయన సింహాసనము కదిలిస్తుంది. హల్లెలూయా. ప్రభు యొక్క సింహాసనము
కదిలించబడాలంటే మనము ఏం చేయాలి? మూలుగుతూ కన్నీరు కారుస్తూ ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమలాడితే ఇదిగో నిత్యముగా ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఇదిగో మీరు పారిపోండి. ఎక్కడికి పారిపోమంటున్నాడు? ఇదిగో సంఘములోకి. ఈ లోకంలో ఎక్కడ కూడా కాపుదల లేదు. ఈ లోకంలో ఎక్కడ కూడా క్షేమము భద్రత లేదు. నువ్వు కాపాడబడాలంటే, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలంటే ఇదిగో నువ్వు పారిపో. ఎక్కడికి పారిపోమంటున్నాడు? ఇదిగో ఆ పర్వతమునకు. హల్లెలూయా. ఆ ఎత్తైన పర్వతమునకు నువ్వు తప్పించుకొని పారిపోతేనే రేపు రాకడలో నువ్వు ఎత్తబడతావు. హల్లెలూయా. చూడండి ఎలా పారిపోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి చదవండి. ఇదివరకే నేను ఇదివరకే సంపూర్ణ స్థితి పొందినైనను నేను అనుకునుట లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకునే వలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి, హల్లెలూయా, ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను. ముందున్న వాటి కొరకే, వెనుకున్నవి మరచి. మన వెనుక ఏముంది? లోకము, దాని ఆశలు, మనుజాశలు అన్ని లోకంలో ఇదిగో మన వెనుక ఉన్నాయి. ఇప్పుడు నిన్ను దేవుడు ఎందుకు పరిగెత్తమంటున్నా తెలిసిన? ఇదిగో నిన్ను కలుసుకోవాలని, నీతో సావాసము చేయాలని, నిన్ను తనివి తీరా ఇదిగో ఆయన ఆ శాశ్వతమైన రాజ్యంలోకి నిన్ను తీసుకువెళ్ళాలనే దేవుడు ఆశపడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. హల్లెలూయా. మరి మన వంతు మనం ఏం చేస్తున్నాం? ఎలా ఉంటున్నాం? మన ఆత్మీయ జీవితం పరిగెత్తగలుగుతున్నామా? పరుగు పందెంలోనే ఉన్నావా? పరిగెత్తగలుగుతున్నావా? ఇంకా లోకము నిన్ను ఇంకా వెనక్కి లాగుతుందా? ఏ కార్యాలు నిన్ను ఇంకా లోకంలోకి నిన్ను లాగుతున్నాయి? ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎలా పరిగెడుతున్నాడంట. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిర పడుచు. హల్లెలూయా. ముందున్న వాటి కొరకే ఒక వేగిరం, ఆ ఆతురత, ప్రభుని కలుసుకోవాలనే ఆ ఆశ, ఆ తీర్మానం నువ్వు కలిగి ఉన్నావా? ఎలా ఉంది నీ భక్తి, నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం? ఏనాడైనా ప్రశ్న వేసుకున్నావా? ఏనాడైనా నీకు నువ్వే విమర్శించుకున్నావా? వెనుకున్నవి మరవగలుగుతున్నావా? శ్రేష్టమైనటువంటి మాట, ఇదిగో వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను. హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుడా, ఆ వేగిరం దేవుడికేమో నిన్ను కలుసుకోవాలని, నీతో నివాసము చేయాలని, నిన్ను తనతో తీసుకువెళ్ళాలని నీకు వేగిరపడుతుంది. నువ్వు ఇంకా సమయం ఉందిలే, తర్వాత వెళ్దాములే, తర్వాత చూద్దాములే, తర్వాత బ్యాప్టిజం తీసుకుందాంలే, తర్వాత బల తీసుకుందాంలే, తర్వాత ముందున్న దినాలు ఉన్నాయి కదా అని చెప్పేసి నువ్వు వాయిదాలు వేస్తుంటే సమయం లేదు. ప్రేమ దేవుని కదా, సమయం లేదు. చూడండి ప్రేమ దేవుని కదా. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెడుతున్నాను. గురి, మనకంటూ ఒక టార్గెట్, ఒక గురి. ఈ లోకంలో నువ్వు కనబడకూడదు. ఈ లోకంలో నువ్వు ఎక్కడ కూడా నిలబడిపోకూడదు. చూడండి, అబ్రహాము లోతు విషయంలో ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు లోతును బట్టి.
లోతు విషయంలో లోతును కాపాడమని. హల్లెలూయా. అబ్రహాము ఒక నీతిమంతుడు. ఇదిగో ఆ లోతు కోసము ప్రార్థన చేయగానే ఇదిగో ఆ లోతును దేవుడు కాపాడుతున్నాడు. హల్లెలూయా. ఒక్కరి ప్రార్థన ద్వారా చూడండి ఎన్ని కార్యాలు జరుగుతున్నాయో. ఇక్కడ మనం ఇంతమంది ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు చెప్పట్లేదు? 2 చేతులు ఎత్తి హల్లెలూయా. ఇక్కడ మనం ఇంతమంది ఉన్నాం. నువ్వు పూట పడగలిగితే, నువ్వు కన్నీటితో ప్రభు పాదాలను తడపగలిగితే, నువ్వు నమ్మకంగా నువ్వు ప్రభు సన్నిధిలో నువ్వు చేరినటువంటి నీవు ఉపవాసం ఉండి ఒక్కొక్కరముగా మనం ప్రార్థన చేయగలిగితే మన ప్రాంతాలు, మన గ్రామాలు, మన పట్టణాలు దేవుడు ఎందుకు రక్షించాడండి? చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. ఆ వేగిరం, ఆ ఆతురత నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఎందుకు వస్తున్నాడో తెలుసునా? యెషయా గ్రంథము 35వ అధ్యాయం చదవండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనం చదవండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనం. భయపడక ధైర్యంగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడైన యెహోవా, మీ దేవుడు, మన దేవుడు వస్తున్నాడు. ఏం చేయడానికి వస్తున్నాడు? ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ప్రతిదండన చేయుటకై ఇదిగో ఆయన రాబోతున్నాడు. తీసుకువెళ్ళలేదు. హల్లెలూయా. చూడండి ప్రేమను దేవుని బిడ్డలారా, ఇక నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నావు, ఎలాంటి సందర్భంలో కూలిపోయి ఉన్నావో ముందుగానే గుర్తెరిగిన దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. లే, వెనుకున్నవి మరచి పారిపో. ఏ చీకటి భయంకరమైన అట్టడుగు స్థలంలో పడిపోయి ఉన్నావో, ఏ లేవలేని స్థానంలో నువ్వు అట్టడుగు స్థానంలో పడిపోయి ఉన్నావో, దేవుడు లేచి ఇదిగో ఆ పర్వతం పారిపోమని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి ప్రతి వారి జీవితంలో ఒక గాఢందపు కారపు లోయ ఉంటుంది. ఒక గాఢందపు కారపు లోయ అనుభవం ఉంటుంది. నా జీవితంలో కూడా ప్రేమల దేవులారా ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఎక్కువ చెప్పాను, షార్ట్ కట్ లో క్లుప్తంగా చెప్తాను. హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవులారా, నేను చిన్నప్పటి నుంచి ఈ సావాసంలో ఎదిగినటువంటి వాడిని. మన ఆత్మీయ తండ్రి గారు సురేషయ్య గారు, మన తల్లి గారు, మన ఆత్మీయ తల్లి గారు నన్ను చిన్నప్పటి నుంచి, వెనంటి గారు నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి వారు. ఇదే సంఘంలో నేను పుట్టి పెరిగినటువంటి వాడిని. కానీ ప్రేమైన దేవులారా, నేను 10th నుంచి ఇంటర్ వెళ్ళిన తర్వాత నాకు చాలా ఫ్రెండ్స్ ఎక్కువైపోయినారు. చాలా ఫ్రెండ్స్ ఎక్కువైపోయి ఇదే సహవాసంలో నేను ఎదిగినాను. మా మమ్మీ డాడీ చాలా ప్రార్థన పరులు వాళ్ళు. అయినా కూడా నేను దేవుని సన్నిధిలో, దేవుని మందిరానికి వస్తూ మరలా లోకంలో కలిసిపోయి లోకాశంలో పడిపోయి ఫ్రెండ్స్ ద్వారా నా జీవితాన్ని నేను చాలా నష్టపరుచుకున్నాను. దేవుని పిలుపు, అప్పటికే నాకు దేవుని పిలుపు ఉంది. ఆ పిలుపును అశ్రద్ధ చేస్తూ, పిలుపును కాదని, ప్రభు మాటను కాదని, ప్రభు యొక్క మాటను పక్కన పెట్టి నా స్వచిత్తాన్ని నేను నెరవేర్చుకుంటూ లోకంలో భయంకరంగా నేను తిరిగేటువంటి వాడిని. ఒక మాటలు చెప్పాలంటే భయంకరంగా రౌడీగా నేను తిరిగేవాడిని.
అయితే నేను ఇంటర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడే రామగుండం గోదావరికని కాలేజీలో నేను చదువుకున్నాను. గోదావరికని కాలేజీలో, కాకతీయ కాలేజీ మార్కెండ కాలం ఉంటుంది. అయితే ఇంకా ఎక్కువ నా ఫ్రెండ్స్ అయిపోయినారు. తాగడం వాళ్ళే నేర్పించినారు. ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం, భయంకరంగా అలాగూ నా జీవితాన్ని నేను ప్రారంభమైంది. ఇంట్లో నేను ఒకరిని కొడుకుని, నాకు అన్నలు తమ్ముళ్ళు ఇంకెవరు లేరు. దాని ద్వారా ఇంకా నాకు అదుపు లేకుండా ఎలాంటి భయం, మా డాడీ అంటే నాకు చాలా భయం ఉండేది. మా మమ్మీతో చెప్పేవాడు, వీడు ప్రార్థన చేయట్లేదు, బైబిల్ చదువుకోవట్లేదు, ఎప్పుడు బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో అని చెప్పేవాడు. మా డాడీ మా మమ్మీతో అనేవాడు, కోపం చేసేవాడు మా మమ్మీని. ఇప్పుడు మా డాడీ లేడు, ప్రభు యుద్ధకి వెళ్ళిపోయాడు. ప్రార్థన చేసుకోవట్లేదు, బైబిల్ చదవట్లేదు, వీడికి అన్నం పెట్టక అని చెప్పేసి కోపం చేసేవాడు. నిజంగా నేను రక్షించబడి ఉన్నానంటే, దేవుడు నన్ను కాపాడుకున్నాడంటే, ఈ పరిశుద్ధ స్థలంలో నేను నిలబడి ఉన్నానంటే అది కేవలం ఆయన కృప మాత్రమే. హల్లెలూయా. ఆయన కృప. నేను బ్రతికి ఉన్నానంటే, నేను మాత్రం లోకంలో ఉంటే ఈ 2025 సంవత్సరం వరకు బ్రతికుండేవాడిని కాదు. నన్ను ఎప్పుడో చంపేసేవాడు. అయితే 2007లో ఒక భయంకరమైన మర్డర్ జరిగింది. అలా స్నేహితులతో తిరిగి అనేక గొడవలలో, ఒకసారి అయితే ఒక గొడవలో మన ఆత్మీయ తండ్రి గారే పోలీస్ స్టేషన్కి వచ్చారు. వీడు మా విశ్వాసే, మా చర్చికే వస్తాడని చెప్పేసి పోలీసులకు చెప్పడం ద్వారా ఆ పోలీసు వాళ్ళు నన్ను వదిలిపెట్టేశారు. మన సురేష్ అయ్య గారు, మన ఆత్మీయ తండ్రి గారు పోలీస్ స్టేషన్కి వచ్చి వీడు మా విశ్వాసే అని చెప్పేసి చెప్పడం ద్వారా నన్ను వాళ్ళు వదిలిపెట్టారు. అయితే మందిరానికి వచ్చేవాడిని, అలాగున మళ్ళీ లోకంలో కలిసిపోయి ఫ్రెండ్స్తో తాగుతూ తిరుగుతూ పగలంతా నా పని నేను చేసుకొని రాత్రులు ఫ్రెండ్స్తో తిరిగేవాడిని. బ్యాచ్ తిరిగేది. ఎప్పుడు 78 మందితో తిరిగేవాడిని. భయంకరంగా తిరిగేవాడిని నేను. అలా తిరుగుతూ ప్రేమైన దేవులారా, నా జీవితాన్ని ఎంతో నష్టపరుచుకున్నటువంటి సందర్భంలో 5 సంవత్సరాల నుంచి దేవుడు నన్ను పిలుస్తుంటే ఆ పిలుపును నిర్లక్ష్యం, అశ్రద్ధ చేస్తూ నేను తిరిగినాను. అయితే దేవుడు ఆ 2007లో ఒక భయంకరమైన మర్డర్ కేసు నుంచి నన్ను తప్పించాడు. నా పక్కనే నా ప్రాణ స్నేహితుడిని నరికి చంపేసినారు. నన్ను కూడా తరుముతూ ఉన్నారు. ఒక 1/2 కిలోమీటర్ వరకు నన్ను తరుముతున్నారు 4 వ్యక్తులు. వాళ్ళ చేతిలో భయంకరమైన మరణాయుధాలు పట్టుకుని నన్ను తరుముతుంటే నేను అనుకున్నా, నీకు అయిపోయింది, నేను చనిపోతున్నాను, ప్రభువా నన్ను కాపాడు అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ ఒక లోయలోకి నేను వెళ్ళిపోయాను. ఆ ఎన్టీపీసీ ఆ యాష్ వాటర్ కెనల్ లోపలికి వెళ్ళాను. ఇంచుమించు టైము అర్ధరాత్రి 1:15 గంట అవుతుంది. ఆ లోయలోకి వెళ్ళి అక్కడ మోకరింపజేశాడు దేవుడు. 2 చేతులు పైకెత్తి, ప్రభువా నన్ను బ్రతికించు, నేను ఈ సేవ చేస్తా. పైన కాపు కాస్తూ నన్ను చంపేసి వెళ్దామని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వారి మాటలన్నీ వినబడుతున్నాయి. నిజమండి, దేవుని సన్నిధిలో చెప్తున్నాను, ప్రార్థన చేశాను. ఒక పక్కన నా ప్రాణ స్నేహితుడు చనిపోయాడు, దుఃఖం, మరో పక్కన దేవుడు నన్ను కాపాడుతున్నాడనే ధైర్యం. ఆ యాష్ వాటర్లోకి వెళ్తే ఎవరు బ్రతకరు, కానీ దేవుడు అందులో నుంచి నన్ను నడిపిస్తూ దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. అంతకు ముందే దేవుడు పిలుపు 5 సంవత్సరాల నుంచి నన్ను పిలిస్తే నేను అశ్రద్ధ చేస్తూ తిరిగాను. ఒక సందర్భంలో నేను పోలీసులకు దొరకపోతే మా డాడీని వచ్చి తీసుకెళ్తే, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు మా డాడీని. అప్పుడు నేను స్టేషన్కి వెళ్ళాను. అలా నా ఆత్మీయ జీవితం, నా జీవితాన్ని నేను చాలా నష్టపరుచుకుంటున్నాను. ప్రేమ దేవులారా, ఒకరోజు రాత్రి ప్రార్థన ఉండగా దేవుని స్వరం నేను విన్నాను. నా కుమారుడా, నీ స్నేహితుడు చనిపోయినప్పుడు నువ్వు కూడా చనిపోయాడు, కానీ నా హస్తము నిన్ను కాపాడింది. హల్లెలూయా. నిజంగా దేవుని హస్తము నన్ను కాపాడిందండి. ఈ సహవాసంలో ఉంటూ కూడా నేను భయంకరంగా తిరిగేవాడిని, కానీ దేవుని పిలుపు
స్వరం విన్నప్పుడు తర్వాత వెళ్దాంలే, ఆ 5 సంవత్సరాల నుంచి విన్నప్పుడు మనసులో మాత్రం సేవ చేయాలని ఆశ ఉండేది. కానీ ఇప్పుడు ఎందుకు తర్వాత వెళ్దాంలే, తర్వాత చూద్దాంలే అనుకుంటూ నేను వాయిదాలు వేసుకుని తిరిగేవాడిని. కానీ చూడండి, నేను మాత్రం ప్రభు విడిచిపెట్టి తిరిగిన దేవుని ప్రణాళిక, ఆయన ఉద్దేశం నా పట్ల ఉంది కనుక ఆయన మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. దేవుడు ముందుగానే ప్రభు నాతో మాట్లాడండి. నేను సేవకు రాకముందే నన్ను ఎవ్వరు సేవకు పిలవలేదండి, ఏ మనుషుడు పిలవలేదు. దేవుడు పిలిస్తేనే నేను ఈ సేవలో అడుగు పెట్టాను. హల్లెలూయా. దేవుడు ముందే నాతో మాట్లాడి చెప్పాడు, నా కుమారుడా, ఇదిగో నా దాసుడు అంటే మన సురేష్ తో, నా ఆత్మీయ తండ్రితో, ఇదిగో నేను నిన్ను వాడుకోబోతున్నాను, నేను నిన్ను తిప్పబోతున్నాను, నేను నిన్ను వాడుకుంటాను, నేను ఏర్పరచుకున్న సాధనము నువ్వు, నా సాధనము నువ్వు అని చెప్పేసి దేవుడు నన్ను ఒక ప్రత్యేకమైన పిలుపుతో దేవుడు నన్ను పిలిచాడు. హల్లెలూయా. నేను వెంటనే ఆ రాత్రి అక్కడ మోకరించి ప్రార్థన చేశాను. ఇక దేవుడే నన్ను ఆ లోయలో నుంచి అద్దరికి దేవుడు తీసుకెళ్ళాడు. దాని తర్వాత ఇక నేను 2009లో నేను సంపూర్ణంగా ఆ కేసులు, ఆ కోర్టు కేసులు, ఆ పోలీస్ స్టేషన్ పోవడం అవన్నీ మానుకున్న తర్వాత నేను సంపూర్ణంగా దేవుని సేవలో అడుగు పెట్టాను. మన ఆత్మీయ తండ్రి కూడా నేను డ్రైవింగ్ చేసేవాడిని. ముందు రమేష్ అన్న చేసేవాడు, తర్వాత అన్న తర్వాత నేను ఆయనకు అంతటి పరిశుద్ధునితో ఆయన పక్కన కూర్చోవాలంటే నిజంగా ఏ యోగ్యత, ఏ అర్హత లేని నన్ను నేను అనుకున్నాను, నా దాసంతో నువ్వు తిరగబోతున్నావు, నేను నిన్ను తిప్పుతాను అని చెప్పేసి ప్రభు చాలా మాట్లాడినప్పుడు నేను అనుకున్నాను, అంత పెద్ద దైవజనులు, అంత పెద్ద దైవజనులు అసలు నేనేంటి, నేను తిరగడం ఏంటి అని చెప్పేసి ప్రభు మాటను నేను నమ్మలేకపోయాను. నా బ్రతికెక్కడ, నా జీవితం ఎక్కడ, అంత సియోను ప్రతిష్ట గల దైవజనులతో తిరగడం, అసలు ఈ మాట ఏంటి ప్రభు ఇలా మాట్లాడి అనుకున్నాను. కానీ నిజముగా ఆ మాటను దేవుడు నా జీవితంలో రూఢిపరిచారు. ఇప్పటికీ నేను ఆత్మీయ తల్లికి నేను డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు నేను పైడి చింతలపల్లి అనే బ్రాంచ్లో నేను అక్కడ మన పరిచర్య ఏర్పాటు చేయబడింది. మన ఆత్మీయ తల్లి నడిపింపులో నేను ఇక్కడ పరిచర్య చేస్తున్నాను. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు ఈ లోకంలో నువ్వు ఎక్కడ నిలవక ఆ పర్వతముకు నువ్వు పారిపో. హల్లెలూయా. నువ్వు పారిపోతేనే నీకు కాపుదల, నీకు క్షేమము, నీకు భద్రత. చూడండి, యెషయా గ్రంథము 25వ అధ్యాయము, యెషయా గ్రంథము 25వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. హల్లెలూయా. సమస్త జనముల మీద కప్పబడుచున్న ముసుగు, ఇప్పుడు మన మీద ఏం కప్పబడి ఉంది? ఒక ముసుగు కప్పబడి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ ముసుగు ఎక్కడ తీస్తాడంట? ఆ పర్వతం మీద. హల్లెలూయా. ఆ ఎత్తైన పర్వతం మీద. ఇదిగో దేవుడు సంఘాన్ని ఎక్కడ తీసుకెళ్తాడంట? ఆ ఎత్తైన పర్వతం మీద. చూడండి, ఎగ్జాంపుల్గా వివాహము అవుతున్నప్పుడు, మ్యారేజ్ చేస్తున్నప్పుడు పెళ్లి కుమార్తెకు ఏం చేస్తుంది? ఆ ప్రమాణాలు, ఆ నిబంధనలు అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఆ పెళ్లి కుమార్తె మీద ఆ వేలు వేస్తారు, ఆ ముసుగు వేస్తారు. తర్వాత ఆ పెళ్లి కుమారుడు ఏం చేస్తాడంటే, ఆ పెళ్లి కుమార్తెను ఇదిగో నా భార్య, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆ వేలు అలాగ తీసి వచ్చినటువంటి జనసమూహం అంతటికి ఆ పెళ్లి కుమారుడు ఆ పెళ్లి కుమార్తెను పరిచయం చేస్తాడు. హల్లెలూయా. అదే రీతిగా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ ఎత్తైన పర్వతం మీద సంఘమును దేవుడు అక్కడ తీసుకెళ్ళి ఏం చేస్తాడు?
సమస్త జనముల మీద పరచబడిన ముసుకును ఆయన తీసివేసి ఇదిగో పెళ్లి కుమార్తె సంఘమని దేవుడు అనేకులకు పరిచయం చేస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ప్రభు కొరకు ఆయుత్తపడుతూ జీవించగలగాలి. అలా జీవించినప్పుడే మనము ఆయన రాకడ కొరకై మనము సిద్ధపడుతూ మనం జీవించగలుగుతూ ఉంటాం. హల్లెలూయా. చూడండి ఏం రాయబడి ఉంది, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను, మరెన్నడూ ఉండకుండా మరణము ఆయన మృంగివేయను. హల్లెలూయా. సమస్త జనముల మీద పరచబడిన తెర, ఈ పర్వతం అంటే ఎత్తైన పర్వతం. సంఘం ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? నువ్వు ఎక్కడ ఉండాలి? నీ స్థానం ఎక్కడ? ఈ లోకము దాని ఆశలన్నీ కూడా గతించిపోతున్నాయి. ఆ ఎత్తైన స్థలంలోకి నువ్వు రాగలగాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనం చదవండి. 35వ అధ్యాయం 8వ వచనం. అది అపవిత్రులు పోకూడని మార్గము, మూడులైనను దానిలో నడుచు త్రోవను తప్పక ఇందురు. అక్కడ సింహము ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచించబడిన వారే అక్కడ నడుస్తారు. హల్లెలూయా. చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి మాటలో. అవి అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచు త్రోవను తప్పక యుందురు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానిని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. క్రూర జంతువులు అంటే మన స్వభావం, ద్వేషము, కోపము, తిరుగుబాటు, అవిధేయత, ఇవన్నీ ఉంటే నువ్వు ఎక్కలేవు. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలంటే, ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన అనుభవంలోకి నువ్వు మార్చబడాలంటే ఆ క్రూరమైన స్వభావము, ద్వేషము, కోప, పగ ఇవన్నీ ఉంటే నువ్వు ఎక్కలేవు. ప్రియమైన దేవునిలారా, ఇదిగో ఆ పర్వతముకి నువ్వు ఎక్కలేవు. ఆ పర్వత శిఖరం మీద నువ్వు నిలబడాలంటే, ఆ పర్వతము శిఖరం మీద నువ్వు కనబడాలంటే ఇవన్నీ కూడా ఇదిగో నువ్వు తొలగించుకోవాలి. ఈ మూడు దినాలు ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో నువ్వు మోకరించి పశ్చాత్తాపపడుతూ మనము ప్రభు పాదాలు పట్టుకొని ఈ 3 దినాలు రోదన ధ్వని, అంగలార్చే విద్య, ప్రలాపించే ఆత్మను మనము పొందుకోవాలి. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి చదవండి కింద మాటలు. ఇంకా విమోచింపబడిన వారే అక్కడ నడుస్తారు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి వారి తలల మీద నిత్య ఆనందముండును. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. హల్లెలూయా. చూడండి అనేక సమస్యల చేత, శోధనల చేత, శ్రమల చేత, నిన్ను వెంటాడుతున్న కలవరాల చేత, నిన్ను భయపెడుతున్న పరిస్థితులను చూసి నువ్వు కృంగిపోతున్నావా? అధైర్యపడిపోతున్నావా? ధైర్యం లేకుండా ఉంటున్నావా? ఇదిగో ప్రేమైన దేవునిలారా, ప్రభు తట్టు తిరిగితే నీకు జీవం దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. విమోచించబడిన వారే, విమోచించబడినటువంటి వారే, అందరూ కాదు. సంఘం అంటే సంఘంలో ఉన్నటువంటి వారు అందరూ కాదు. ఇదిగో ప్రియమైన దేవునిలారా, కొందరే అక్కడ కనబడతారు. చూడండి ప్రియమైన దేవునిలారా, ఎంత చాలా చక్కటి మాటలు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానిని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. నువ్వు ఎక్కాలనుకుంటే, ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన అనుభవం పొందాలనుకుంటే
రా ప్రభు సన్నిధికి. ఏ కొరతలు మనల్ని వెంటాడుతున్నాయో, ఏ బలహీనతలు మనల్ని వెంటాడుతున్నాయో, ఈ 3 దినాలు ప్రభు సన్నిధిలో నువ్వు పశ్చాత్తాప పడుతూ నువ్వు కన్నీరు కారుస్తుంటే, ఇదిగో దేవుడు నిన్ను శుద్ధ సువర్ణం వలె దేవుడు నిన్ను కడుగుతాడు. హల్లెలూయా. ప్రియమైన దేవునిలారా, చూడండి, వెనుకున్నవి మరచి, వెనుక ఏముంది? లోకము, దాని ఆశలు. మన ముందు ఏముంది? ఇదిగో మన ముందు ఇదిగో ఆయన రాకడా, ఆయన మహిమ ఉంది, ఆయన ప్రసన్నత ఉంది, ఆయన కిరీటం ఉంది, ఇదిగో బహుమానాలు, అవన్నీ దేవుడు మన కొరకు పెట్టాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథములో, ఇదే యెషయా గ్రంథములో 40వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఉన్నత పర్వతం ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుము. ఆమేన్. హల్లెలూయా. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నతమైన పర్వతం ఎక్కుము. హల్లెలూయా. ఎక్కడికి ఎక్కుమంటున్నాడు? ఉన్నతమైన పర్వతం ఎక్కాలి. ఆ పర్వతం మీదనే ఇదిగో మనల్ని దేవుడు కలుసుకోబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నతమైన పర్వతం ఎక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటింపుము, భయపడక ప్రకటింపుము. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, బలముగా, ఏ కార్యాలకు నువ్వు భయపడుతున్నావో, బలహీనపరచబడుతున్న కార్యాలను చూసి నువ్వు బలహీనమైపోతున్నావో, నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ నువ్వు కృంగిపోతున్నావో, ఈ పూట దేవుడు మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఉన్నతమైన పర్వతం ఎక్కు. ఎక్కలేకపోతున్నావా? మాటి మాటికి జారిపోతున్నావా? మాటి మాటికి నువ్వు పడిపోతున్నావా? ఎక్కడెక్కడ ఏ కార్యాలలో, ఏ సందర్భంలో పడిపోతున్నావో, ఎక్కడెక్కడ కూలిపోతున్నావో, ఈ 3 దినాలు దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. దావీదు అంటాడు, ప్రభువా, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎక్కలేని ఎత్తైన పర్వతం నన్ను ఎక్కించు ప్రభువా అంటే, ఇదిగో దావీదుని దేవుడు ఆయన కోరికను దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండము 19వ అధ్యాయము, నిర్గమకాండము 19వ అధ్యాయము 20వ వచనం చదవండి. యెహోవా పర్వత శిఖరం మీద రమ్మని మోషేని పిలువగా మోషే ఎక్కిపోయెను. హల్లెలూయా. చూడండి, మోషే ఆ పర్వతం మీద 40 దినాలు ఏం చేశాడు? ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రభుతో గడిపాడు. యేసయ్య ముఖ దర్శనం చేశాడు. ఆ అనుభవం మన జీవితంలో ఉండునుగాక. హల్లెలూయా. చూడండి ఎంత శ్రేష్టమైన మాటలు. యెహోవా సీనాయి పర్వతం మీదకి, అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేని పిలువగా మోషే ఎక్కిపోయెను. ఇప్పుడు అదే పిలుపు ఇప్పుడు సంఘాన్ని దేవుడు పిలుస్తున్నాడు. ఇదిగో ఇక్కడికి ఎక్కిరా. ఈ లోకంలో నువ్వు ఎక్కడ నిలవబడకూడదు. ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది. సమయం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా సమయం ఉందని అనుకుంటున్నావా? తర్వాత చూద్దాం అనుకుంటున్నావా? ఇదిగో ఆయన రాకడ అతి త్వరలో ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ కోపాలు, ద్వేషాలు, అసూయలు ఉంటే అక్కడ నువ్వు ఎక్కలేవు, అక్కడ నువ్వు నడవలేవు. ఆ పర్వతం శిఖరం మీద నువ్వు ఇదిగో
ఆ పర్వత శిఖరం మీద నువ్వు కనబడలేవు. చూడండి ప్రేమైన దేవునిరా, నిన్ను కలుసుకోవాలని, నిన్ను ప్రభుతో ఇదిగో ఆ గొర్రె పిల్ల ఆ వివాహోత్సవంలో నువ్వు ఆ విందులో నువ్వు ఉండాలనే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసిన జనులను సమకూర్చండి, పిలువండి అని దేవుడు అంటున్నాడు. నాతో నిబంధన చేసుకున్నటువంటి జనులనే బలి అర్పణ చేత ఒక నిబంధన చేస్తున్నాడు. ఆయన నిబంధనలోకి నువ్వు రాగలుగుతావా? నువ్వు చేసుకున్నటువంటి నిబంధనలోకి నువ్వు ఎన్నిసార్లు పడిపోయినావు? ఎన్నిసార్లు ప్రభు మాటను నువ్వు నిర్లక్ష్యం, అశ్రద్ధ చేశావు? సియోను కుమార్తె లేచిరా, ఎక్కడ పడిపోతున్నావో, మాటి మాటికి ఎక్కడ జారిపోతున్నావో. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో ఇదిగో లెమ్ము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. కటిక చీకటి ఈ భూమిని, ఈ లోకాన్ని కటిక చీకటి ఆవరించబోతుంది. భయంకరమైన ప్రళయాలు, ప్రకృతి ప్రళయాలు దేవుని గ్రంథంలో రాయబడినవన్నీ కూడా నెరవేర్పులోకి వచ్చాయి, జరుగుతున్నాయి. మనం వింటున్నాం, కల్లారా చూస్తున్నాం. ప్రేమైన దేవునిరా, ఆ సూచనలు దేవుడు శిష్యులకు ఒకసారి సూచనలు ఇచ్చాడు. శిష్యులు అడుగుతున్నారు ప్రభుని, ప్రభా నీ రాకడకు ఈ యుగ సమాప్తికి ఏంటి ప్రభా అన్నప్పుడు ప్రభు వారికి ఇదిగో అక్కడక్కడ కరువులు, భూకంపాలు, ప్రకృతి ప్రళయాలు, యుద్ధాలు, యుద్ధ వాతావరణం, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యాలు లేస్తావి. ఇవి సూచనలు. తారీఖు డేట్ ఏం చెప్పలేదు, కానీ సూచనలు ఇచ్చాడు. ఇదిగో ఆ సూచనలను మనం చూస్తూ ఈ 3 దినాలు మనము ప్రభు రాకడ కొరకే మనం సిద్ధపడుతుండాలి. హల్లెలూయా. ఇదిగో బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న జనులను పిలువండి, సమకూర్చండి. ఎక్కడికి పిలవాలి? ఈ సంఘంలోకి. ప్రభు ఏమో ఇదిగో ఆయన ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దంతో ఆయన వస్తున్నాడు. ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాము. ఆయన ఎలా వస్తున్నాడో తెలిసిన పరమగీతాలు 2వ అధ్యాయము 8వ వచనం చదవండి, ముగించుకుందాం. చివరిగా పరమగీతాలు 2వ అధ్యాయము 8వ వచనం. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇదిగో ఎలా వస్తున్నాడంట? ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, కొండలను, మెట్టలను, లోయలను దాటుచు నీ యొద్దకు ఆయన పరుగు పరుగున వస్తున్నాడు. మరి మనమేమో, నీవేమో ఇంకా ఎక్కడ పడిపోయి ఉన్నావు? ఏ సందర్భంలో కూలిపోయి ఉన్నావో, ఏ అట్టడుగు స్థానంలో పడిపోయి ఉన్నావో? ఇంకా సమయం ఉందిలే, ఇంకా తర్వాత రోజులు ఉన్నాయిలే, మందిరానికి తర్వాత వెళ్దాములే అని అన్నట్లుగా చూడు, ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేసావు ప్రభు సన్నిధిని? ఎన్నిసార్లు ప్రభు మాటని అవిధేయత చూపించావు? ఎన్ని మార్లు నువ్వు పడిపోయి ఉన్నావు? దైవ సేవకుల మాటను ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోయి నువ్వు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ 3 దినాలు చూడండి ఏమంట? ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఈ 3 దినాలు ఈ సంఘములో ఇదిగో ప్రేమైన దేవుని బిడ్డలారా, 3 దినాలు ఆయన స్వరము. ఇక్కడ నువ్వు ఎందుకు రావాలి? ఆయన స్వరం వినడానికి నువ్వు రావాలి. హల్లెలూయా. ఆయన పూట ప్రతి రాత్రి పగలు ఆయన మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఆయన స్వరం వినడానికి నువ్వు రావాలి. ఆయనేమో కొండలు మెట్టలు దాటి వస్తుంటే నువ్వేమో ఇంకా ఆలస్యం చేస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవునికున్న ఆరాటం, ప్రభువేమో నిన్ను కలుసుకోవాలని ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో ఆయన రాబోతున్నాడు. ఒక శబ్దంతో రాబోతున్నాడు, ఆర్భాటముతో రాబోతున్నాడు. ఎందుకు? మనల్ని కలుసుకోవాలని, సంఘాన్ని కలుసుకోవాలని. ఎందుకు? ఆ ఎత్తైన స్థలంలోకి తీసుకెళ్లాలని, ఆ ఎత్తైన పర్వతం మీద నిలబెట్టాలని. ఎందుకు? ఎవరిని? బలి అర్పణ చేత ఇదిగో నిబంధన చేసుకున్నటువంటి వారు. అందరు కాదు.
సంఘం అంటే సంఘంలో ఉన్న వారు అందరూ ఎత్తబడరు. ఇది ఒక చిన్న గుంపే రేపు రాకడలో ఎత్తబడేది. హల్లెలూయా. నిబంధన జనులనే నీవు ఆయనతో ఈ 3 దినాలు ఒక నిబంధనలోకి రావాలి, సమర్పణలోకి రావాలి. బలి అర్పణ చేత ఈ 3 దినాలు నువ్వు ఉపవాసం ఉంటూ నలగొట్టబడుతూ ఇదిగో వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిర పడుచు ఆ పర్వతము మీదికి నువ్వు ఎక్కగలగాలి. హల్లెలూయా. నీ అంతట నువ్వు ఎక్కలేవు, నీ అంతట నువ్వు పరిగెత్తలేవు. అందుకు పరిశుద్ధాత్మ సహాయము ఎంతైనా అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ సహాయంతో అన్యోన్యమైన సాహసం నువ్వు చేస్తేనే రేపు రాకడలో ప్రభు సన్నిధిలో నువ్వు కనబడతావు, ప్రభుని ఎదుర్కోగలుగుతావు, ప్రభు ఎదుట నువ్వు నిలబడతావు. నువ్వు నిలబడాలంటే, నువ్వు ప్రభుని కలుసుకోవాలంటే, కనబడాలంటే క్రూర జంతువులు అవి అక్కడ ఎక్కలేవు, కనబడలేవు, ఎక్కలేవు. నువ్వు ఎక్కాలంటే ఆ పర్వతం దగ్గరికి నువ్వు చేరుకోవాలంటే మనలో ఉన్నటువంటి చేదు, అసూయ అవన్నీ తొలగించబడాలి. ప్రియమైన దేవులారా, ఎప్పుడైతే అవన్నీ తొలగించుకుంటామో అప్పుడే దేవుడు మనల్ని తన రాకడ సిద్ధపరుస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా. మోకరిస్తాం. ప్రభా మీకు స్తోత్రాలు, ప్రభా మీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. ప్రతివారు ఎవరికి వారమే ప్రతివారు మోకరించి ప్రభా నన్ను సిద్ధపరచండి ప్రభా. ఆ ఎత్తైన పర్వతం మీదకి అయ్యా నేను ఎక్కాలయ్యా. అయ్యా నేను ఎక్కలేకపోతున్నాను ప్రభా. మాటి మాటికి జారిపోతున్నానయ్యా. మాటి మాటికి ప్రభా అయ్యా నేను కూలిపోతున్నాను ప్రభా. నన్ను ఎక్కించి ప్రభా, మీ దయతో నన్ను ఎక్కించి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా, యేసయ్యా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా, మీకు స్తోత్రాలు. యేసు రాజా మీ కృప అయ్యా, మీ కృప అయ్యా నన్ను ఎక్కించు ప్రభా. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు. ఇదిగో లోకము దాని ఆశలన్నీ గతించిపోతున్నాయి ప్రభా. అయ్యా తండ్రి ఆ శాశ్వతమైన రాజ్యములో నేను నీతో ఉండాలి ప్రభా. అయ్యా నీతో ఏలుబడి చేయాలి ప్రభా. యేసయ్యా భయంకరమైన దినాల్లో ఉన్నాము ప్రభా. త్రొట్టిల్లిపోయే కాలంలో ఉన్నాము ప్రభా. అయ్యా దయతో మమ్మల్ని కనికరించి ప్రభా. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. మీ కృపతో మమ్మల్ని నింపు ప్రభా. అయ్యా అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు. ఈ 3 దినాలు ప్రభా నా కొరకై అయ్యా ఈ 3 దినాలు ఏర్పాటు చేసినావు ప్రభా. ఈ 3 దినాలు నమ్మకంగా నేను నీ సన్నిధిలో కనబడాలి ప్రభా. నమ్మకంగా నీ సన్నిధిలో నేను నిలిచి ఉండాలి ప్రభా. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నిలిచి ఉన్న వారి కొరకే నువ్వు రాబోతున్నావు ప్రభా. అయ్యా పడిపోతున్న వారి కొరకు కాదు ప్రభా. అయ్యా శోధనలో శ్రమలలో నిలిచి ఉండే ఆ కృప మాకు కావాలి ప్రభా. ఆర్పాటంతో రాబోతున్నావు ప్రభా. అయ్యా నా కొరకు కొండలు మెట్టలు దాటి రాబోతున్నావు ప్రభా. అయ్యా నిన్ను కలుసుకోలేనే ఆ ఆశ, మీ ముఖ దర్శనము చేయాలనే ఆ కోరిక, ఆ దాహము నాలో కలిగే చేయి ప్రభా. ప్రార్థన చేసుకుందాము. నీ స్వరము ప్రభు వినాలి, నీ స్వరం ప్రభు వినాలి. మొరపెట్టు. యేసు రాజా, యేసు రాజా మీకు స్తోత్రాలు ప్రభా. యేసు రాజా మీకు స్తోత్రాలు ప్రభా. యేసు రాజా మీ కృపను అనుగ్రహించండి. యేసు రాజా మీకు వందనాలు ప్రభా. మీ కృప చేత నింపు ప్రభా. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. నన్ను బలపరచండి ప్రభా. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ 3 దినాలు ప్రభా అయ్యా మీ సన్నిలో నేను కనబడాలి ప్రభా. మీ సన్నిలో నేను నిలిచి ఉండాలి ప్రభా. యేసు రాజా మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాట నా జీవితంలో అయ్యా తండ్రి నూరంతలు మీరు ఫలింపచేయండి ప్రభా. అయ్యా నన్ను దాటిపోకు ప్రభా. యేసు రాజా మీకు స్తోత్రాలు ప్రభా. నన్ను దాటిపోకండి ప్రభా. యేసు రాజా మీకు స్తోత్రాలు ప్రభా. మీ కృప యేసు రాజా మీకు స్తోత్రాలు. కృపతో నింపండి ప్రభా. మీ కృప చేత నన్ను నింపండి ప్రభా. యేసు రాజా మీకు వందనాలు. స్తోత్రం.
తండ్రి కనికరించండి, నన్ను దాటిపోకు ప్రభువా. అందరం ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నన్ను కనికరించు. హల్లెలూయా 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 హల్లెలూయా. దయగల తండ్రి నన్ను కనికరించు. అందరూ చెప్పండి, యేసయ్యా నన్ను కనికరించు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మన కొరకు ఎంతో ఆరాటపడుతున్నాడు మనల్ని కాపాడడానికి. బలహీనలో మనము, ఆయన బలవంతుడు. యేసయ్యా నన్ను కనికరించని చెప్పండి. రక్షణ మనకు అవసరము. హల్లెలూయా. క్షేమం మనకు అవసరము. ఆయన రాజ్యంలో మనం ఉండటం మనకు అవసరము. అందుకే దేవుడు కనికరించి రానున్న ఆ కీడును తప్పించడానికి, మనల్ని కాపాడడానికి, బలవంతులుగా మార్చుటకే ఈ కూడికలు మనకి ఇచ్చాడు. యేసయ్యా నన్ను బలపరుస్తున్న విధానం బట్టి స్తోత్రం. ఈ 3 దినాలు నీ సన్నిధిలో గడిపే కృప దయచేయండి. ఈ ఉదయకాలం నీ సన్నిధిలో పాల్గొనే కృపనిచ్చావయ్యా. అయ్యా నీకు వందనాలు. తెలివి గల స్త్రీలను కనుగొనుడి అంటున్నాడు. రోదనం గల స్త్రీలను, రోదనం చేసే స్త్రీలను కనుగొనుడి అంటున్నాడు. పిల్లారా, దేవుడు మీకు తెలివిని ఇచ్చాడు కనుకనే దేవుడు తీసుకొచ్చాడు. మిగతా దినాలు కూడా మీరు తెలివి కలిగి ఉండాలి. వాక్యము కలిగి ఉన్న వారే తెలివి గలవారు. ప్రభును కలిగిన వారే తెలివి గలవారు. ప్రభు కొరకు సిద్ధపడ్డ వారే తెలివి గలవారు. హల్లెలూయా. తెలివి గల వారికి జ్ఞానం సులభం. జ్ఞానవంతుల తన ఇల్లు కట్టుకొనును. ఈ 3 దినాల సరిలో కనపడేవారు ఎవరు? జ్ఞానులే. అజ్ఞానులు కనపడరు. అజ్ఞానులు అంధకారంలో ఉంటారు. జ్ఞానులు వెలుగులో ఉంటారు. జ్ఞానులు వెలుగులో ఉంటారు, సన్నిధిలో ఉంటారు, మందిరంలో ఉంటారు, వాక్యంలో ఉంటారు. వెలుగైన యేసు, ప్రకాశిస్తున్న దేవుడు, ఆయన వచ్చినప్పుడు బుద్ధిగల కన్యకలే ఎత్తబడ్డారు. యేసయ్యా నన్ను కనికరించని చెప్పండి. ఆరిపోతున్న వారు ఆయన ఎదుర్కోలేకపోయారు. వెలుగుతున్న వారే ఎదుర్కోగలిగారు. మనం ఎదుర్కొనగలుగుటకు దేవుడు మనకు వెలుగునిచ్చి ఉన్నాడు. ఎస్ లార్డ్, నీ 3 దినాలు మండాలి ప్రభా. ఈ ఒక్క పూట కాదు ప్రభా. ఈ 3 దినాలలో నీ మండుతూ కనబడి నేను ఎదుర్కోవాలి ప్రభా. నా కృప దయచేయండి. నా కృప దయచేయని చెప్పండి. నా కృప దయచేయని చెప్పండి. ఈ ఒక్క పూటతో నీ సర్దుకోను ప్రభా. ఆ దినాన 3 దినాలు ఆ ప్రజలు నీ దగ్గర ఉన్నారు ప్రభా. నీ వెలుగులో ఉన్నారు, నీ బోధలో ఉన్నారు. వారిని మీరు కనికరించారు. ఒక్క పూట వచ్చి ఒక్క పూట తప్పించుకున్న వారిని మీరు కనికరించలేదు ప్రభువా. అక్కడ 3 దినాల నిసల్లో గడిపారు ప్రభువా. నేను గడిపే కృప దయచేయండి ప్రభువా. నీ దాసుని అభిషేకించి నాతో మాట్లాడారు. ఓ తప్పించుకోమంటున్నావు, పారిపో అంటున్నావు, వెనుకున్నవి మరచిపో అంటున్నావు. అవునయ్యా, వెనుకున్న లోకం మమ్మల్ని లాగుతుంది ప్రభువా. శరీరాశలు లాగుతున్నాయి, నేత్రాశలు లాగుతున్నాయి, జీవపు డంబం లాగుతుంది. ఓ వెనుకకు చూసిన లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది, దేనికి పనికి రాకుండా అయిపోయింది. తండ్రి నన్ను కనికరించండి. వెనుకున్నవి నేను మరువాలయ్యా. ముందున్నది నీవు, ముందున్నది నీ సింహాసనం, ముందున్నది నీ రాకడ, ముందున్నది బహుమతులు, ముందున్నది మెప్పు, మహిమ, ఘనత నా కొరకు నువ్వు సిద్ధపరిచావు. నేను పొందాలి ప్రభువా. చెప్దాం, యేసయ్యా నేను పొందాలి ప్రభువా. ఈ లోకము దాని నటన గతించిపోవచ్చుండగా నాకు ఈ నటన వద్దు ప్రభువా. నన్ను కనికరించయ్యా. అయ్యా అయ్యా, నాశనముకు ఈ లోకం నుండి నేను వేరు చేయబడాలి. నీ లోకంలో కలిసిపోవద్దు ప్రభువా. నన్ను క్షమించు. నాలో చీకటి గుణాలన్నీ తీసివేయి అయ్యా. అజ్ఞానం గుణాలు తీసివేయి. నీ విషయంలో కఠినత్వం నాలో తీసివేయి. నీ విషయం నాలో చీకటి స్వభావం తీసివేయి. ద్వేషం తీసేయి, కోపం తీసేయి. ఎక్కలేని ఎత్తైన కొండ మీదికి దావీదుని ఎక్కించినట్టు నన్ను ఎక్కించు ప్రభువా. ఇంతమంది తీర్మానం చేసుకోండి, తీర్మానం చేసుకుందాం. ఈ 3 నిమిషాల్లో కనపడతాను ప్రభువా. ఇప్పుడైతే కనబడే కృపనిచ్చావు, ఇప్పుడైతే ఉపవాసం ఉండే కృపనిచ్చావు, ఇప్పుడైతే నిమిషాల్లో ప్రార్థించే కృపనిచ్చావు, ఇప్పుడైతే నీ ముఖకాంతి అనిపించే కృపనిచ్చావు అయ్యా. నీ వాక్కును వినే కృపనిచ్చావు అయ్యా. సోదొమ గొమొర్రా పట్టణాన్ని అయ్యా, ప్రాంతాన్ని నాశనం చేయడానికి ముందు ఓ లోతును పారిపో అని చెప్తున్నావు ప్రభువా. అయ్యా అవునయ్యా, నాశనంకు సిద్ధంగా ఉన్న ఈ లోకాన్ని ప్రభువా మేము తప్పించుకొని పారిపోవడానికి పర్వతం మీదకి ఎక్కుమంటున్నావు. ఆ పర్వతమే సియోను, ఆ పర్వతమే నీ సన్నిధి, ఆ పర్వతమే నీ రాకడా. మాకు అవసరం కృప దయచేయండి. చేతులెత్తి నాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం అని చెప్పండి.
ఇంకా మంచిగా, ఇంకా మంచిగా, ఇంకా మంచిగా, ఇంకా మంచిగా. నన్ను దర్శిస్తున్న దేవానికి స్తోత్రం అని చెప్పండి. నన్ను బలపరుస్తున్న దేవానికి స్తోత్రం అని చెప్పండి. కనికరించయ్యా, కనికరించయ్యా. ఈ 3 దినాలని కనికరం పొందాలి ప్రభువా. అయ్యా అయ్యా అయ్యా, నీ వైపే చూడాలి, నీ వైపే నేను చూడాలి. ఆ 3 దినాలు వారు నీ వైపే చూశారు, నీ దగ్గరే కూర్చున్నారు, నీ మాటలే విన్నారు. అయ్యా వారిని బలపరిచావు. మరియమ్మ ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది కనుక అది ఆమె ఎదుని తీసివేయబడలేదు. వ్యతిరేకంగా ఉన్న వారి నోర్లు మూసివేశావు. ఈ 3 దినాలు వ్యతిరేకంగా ఉన్న ప్రతి స్వభావాన్ని అయ్యా, వ్యతిరేకులు అయ్యా, మాకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి అయ్యా సమస్యలు మీరు పరిష్కారం చేయబోతున్నందుకు స్తోత్రం. మమ్మల్ని ఏది అణచాలని చూస్తున్నదో, ఏ దుష్టుడు మమ్మల్ని పరదోయాలని చూస్తున్నాడో వాడి మీద మాకు జయం ఇవ్వబోతున్నందుకు స్తోత్రం. ఓ సమస్యల మీద జయం ఇవ్వబోతున్నందుకు స్తోత్రం. దుష్ట మనుషుల మీద జయం ఇవ్వబోతున్నందుకు స్తోత్రం. మా పక్షాన్ని మీరు వాద్యం ఆడబోతున్నందుకు స్తోత్రం. నీతో యుద్ధము చేయబోతూ నేనే యుద్ధం చేస్తానని మా పక్షాన్ని నుండి మాకు సపోర్ట్ చేయబోతున్నందుకు స్తోత్రం. చప్పలు కొడుతూ ఆ కృప ఇచ్చిన దేవుడు, ఆ బలం ఇస్తున్న దేవునికి, ఆ కనికరము ఈ ఉదయకాలం మనకిచ్చిన దేవునికి, ఆయన వాక్కునిచ్చిన దేవునికి చప్పలు కొడుతూ షాబాలా రాబా రాక రాబా బాబా బాబా. ఓ మమ్మల్ని బలపరిచిన దేవానికి స్తోత్రం. ఓ మా సమస్యలు పరిష్కరించిన దేవానికి స్తోత్రం. మమ్మల్ని ఆత్మలో బలవంతులుగా మార్చిన దేవానికి స్తోత్రం. మా అక్కడ తీర్చిన దేవానికి స్తోత్రం. మా యొక్క సింహాసనం సిద్ధపరిచినందుకు స్తోత్రం. మీ దాసుని అభిషేకం మాతో మాట్లాడినందుకు స్తోత్రం. పర్వతం ఎక్కిస్తున్నందుకు స్తోత్రం. లోకం మీద మాకు జయమిస్తున్నందుకు స్తోత్రం. చపర్లు చపర్లు రా బా క రా బా లా రా బా 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 ఊ రబాల రబర కరబ శబర కరబల రబా బా 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 రబంద రబర కరబల రబ శాల రబంద రబల రబా బా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని, నీ స్వభావమునకు మేము అందరం ప్రతిబింబముగా ఉండాలని నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశంతా గట్టిగా, నాలో ఆశ అయ్యా, నా ఆశలు తీర్చుమయ్యా. నాలో ఆశ, అందరం మన ఆశ నెరవేర్చుకుందాం మన ప్రభు దగ్గర. ఆమేన్. ఆయన మన ఆశలు తీర్చువాడు. నాలో ఆశ, ఓ నా ఆశలు తీర్చుమయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా. నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు నా హృదయంలో పొంగి నీ ధ్యానమే. ఆమేన్. గట్టిగా ఆ కృప పాడుతూ, ఆ కృప పాడుతూ, ఆ కృప షాబారా కరాబా. ఓ నీ గానమే నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా. నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు, నీలా ఉండాలని తలంపు, నీలా మారాలని ఆమేన్. నీలా మారాలని రబల రకరబల నిన్ను తాకాలని జీసస్. ఆమేన్, ఆమేన్. నిన్ను తాకాలని ఓ రబ శందర బల రబ, నీతో ఉండాలని నా తండ్రి, మా తండ్రి, నీలా మారాలని, ఓ నిన్ను తాకాలని శబర కరబల రబల రబ, నిన్ను చేరాలని శబర కరబల రబందర బరబరు, నిన్ను మారాలని, నిన్ను తాకాలని, నీతో ఉండాలి. అభిషేకం, ఆ కృప, ఆ కృప మా ఒక్కొక్కరికి, ఆ మహిమ, ఆ అభిషేకం మా ఒక్కొక్కరికి సమృద్ధిగా, సమృద్ధిగా మా ఒక్కొక్కరికి రాబా కరాబా
రబక రబ రబంద రబల రబ రబక బల రబ బబ రబక రబ బల రబ రబంద రబల రల రక రబ బబ 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 రబ శబ రక రబల రబంద రబ రక బల రబ రబంద రబంద రబ రక రబల రబ బబ రబక రబల రల రక రబ బబ బబ మహిమ 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 రబల రబ శాల రబ yes 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 amen 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 yes 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 lord lord నీ కృప నీ కనికరం నీ కనికరం నీ కనికరం ఇదిగో ఆ దినాన నీ ఎదుకొచ్చి అయ్యా నీ ముఖ దర్శనం చేస్తూ నీ మాట వింటున్న బిడ్డలందరికీ వారి కనికరం చూపావు, వారిని తృప్తిపరిచావు, వారిని తృప్తిపరిచావు, వారిని తృప్తిపరిచావు, వారు అక్కడి తెచ్చావు. రబల రబ రక రబ బాబా రబల రబల రశాల రబల రబ రల రబల రల రబల రబల రబ రబల రబ శాల రబల రబల రబ రబక రబక రబ 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 శబల రబ రక రబల రబ బాబా నింపు 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 పారిపోయే అభిషేకం, పారిపోయే అభిషేకం, పర్వతమెక్కే అభిషేకం, పర్వతమెక్కే అభిషేకం, నీతో ఉండే అభిషేకం. ఓ హల్లెలూయా 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 yes 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 ఎవరు విడిచిపెట్టు, ఎవరు విడవకయ్యా, ప్రతి వారిని బలపరచు, ప్రతి వారిని బలపరచు, ప్రతి వారి కృప దయచే. నీ కృపతో, నీ మహిమతో, నీ ప్రభావంతో, నీ సన్నిధితో, నీ కనికరముతో, నీ కనికరం, నీ కనికరం, నీ కనికరం, నీ కనికరం, నీ కనికరం. జీసస్ 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 ఎస్ ఎస్ ఎవరిని విడకు, ప్రతి బిడ్డను కనికరించు, ప్రతి బిడ్డ కనికరించు, ప్రతి బిడ్డ తృప్తిపరచు, ప్రతి బిడ్డను బలపరచు, నీ కొరకు బలపరచు, నీ సీయోలో కనబడ్డకు బలపరచు, నీ సెల్లో కనబడ్డకు బలపరచు, నీ సెల్లో కనబడ్డకు బలపరచు. రబంద రబంద రబ రబల రబ శాల రబ 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 కృప 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 సీయోను కృప, సీయోను కృప, సమీపరాన్ని తేజస్సుల కృప. ఓ పరిశుద్ధుడు 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 అని ఓ కోట్ల కోట్ల దూతలతో కొడియాడబడుచు నా తండ్రి. ఆ కృప, ఆ మహిమ, ఆ మహిమ, ఆ అభిషేకం, ఆ తేజస్సు, ఆ బలం, ఆ కనికరం. ఓ రాబాల రాల రబ శాల రబ రాబాల రక రబ రాబాల రబ కరబ రబ బబ బబ రబ 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 రక రబల రబంద రబ రబ శవల రబంద రబ రబ రబంద రబ రక రబల రబంద రబల రబంద రబ రబ బబ రబక రల రబ శాల రబ రబ బబ బబ సమృద్ధిగా సమృద్ధిగా ఈ ఉదయకాలం ఈ మొదటి కుడికలో తృప్తిపరచు, నీ బిడ్డను తృప్తిపరచు, ఆత్మలో తృప్తిపరచు, ఆత్మదాహంలో తృప్తిపరచు, వారి దాహం తీర్చు, వారి దాహం తీర్చు, వారి దాహం తీర్చు. నీతో ఉండాలని, నీ కొరకు ఉండాలని, నీ కొరకు పారిపోవాలని, నిన్ను చేరాలని, నీ కొరకే నీ కొరకే నీ కొరకే నీ కొరకే. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే. సియోనులో ఓ సంపూర్ణ తేజస్సులో ఓ ఆ పర్వతంలో షాబాల రాబాల రబా బాబా బాబా రబంద రాబాల రకరబాల రబా 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 కబా రబాల రబా బాబా రబకరాల రబా బాబా రబా బాబా రబకరాశాల రబంద రబా రకరబాల రబంద రబా రకరబాల రబా. yes 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 హల్లెలూయా. కనికరం గల దేవుడవు, దయగల దేవుడవు, కృపగల దేవుడవు. నా ఇద్దకొచ్చండి త్రోసి వేయను, విడిపించి రక్షిస్తాన్నావు. ఎస్ 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 మహిమ 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 మహిమ. ఓ హల్లెలూయా. నీ కొరకు నిలబడే కృప, నీ కొరకు స్థిరంగా ఉండే కృప. ఓ హల్లెలూయా హల్లెలూయా. నీ దాసుని మాట్లాడే ప్రతి మాట ఒక్కొక్క నూనెతో ఫలించినట్లుగా ఓ స్థిరంగా జీవించే కృప, పర్వతం ఎక్కే కృప, స్థిరంగా జీవించే కృప, సిద్ధపడే కృప. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. ఇంతగా ప్రేమించి మనం బలపరిచి ఈ 3 దినాల ప్రార్థనలు మనకి ఇచ్చినందుకై స్తోత్రం చెల్లిద్దాం. నిలబడుటకు, సాగిపోటకు, స్థిరపడుటకు, సిద్ధపడుటకు
అనేకులు సిద్ధం చేయుటకు, ఆరిపోయిన మన దీపాలు వెలిగించుటకు, వెనుకబడిన మన జీవితాలు ముందుకు సాగుటకు, పరిపూర్ణమవుటకు దేవుడు మనకి ఇచ్చిన ఈ కూడికలకై స్తోత్రం చెల్లిదా. స్తోత్రం స్తోత్రం. ఆయన మహాకనికరం అనే సంకల్పంకై స్తోత్రం చెల్లిదా. స్తోత్రం స్తోత్రం. ఉదయ కాలమే దేవుడు తన అగ్నిని కురిపించినందుకై స్తోత్రం చెల్లిదా. తన దయ కనికరం చూపినందుకై స్తోత్రం చెల్లిదా. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి కృపించినందుకు స్తోత్రం చెల్లిదా. పాటకి ఇచ్చిన కృపకై స్తోత్రం చెల్లిదా. ఆరాధించకిచ్చిన కృపకు స్తోత్రం చెల్లిదా. దాసుండి తన స్వరాన్ని వినే కృప ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిదాం. ఆ వాక్కులను దేవుడు మనలో నూరంతలు ఫలింప చేయనట్టుగా స్తోత్రం చెల్లిదా. ఈ యొక్క నిర్లక్ష్యం చేయక విన్న వాక్యం ప్రకారం వర్ధిల్లుటకు సహాయం చేయట్లుగా స్తోత్రం చెల్లిదా. దుష్టుడు ఎత్తుకుపోకుండా నూరంతలు ఫలింప చేయట్లుగా స్తోత్రం చెల్లిదా. ఈ 3 దినాలలో అంగలార్చి కృపించినట్లుగా స్తోత్రం చెల్లిదా. బుద్ధిగల కన్యకుల వలె నూనె నింపుకుంటూ ఆయన ఎదుర్కొనే భాగ్యం ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిదా. నిర్లక్ష్యాలు ఫలితాలు మనలో దేవుడు నిర్మూలపరిచినట్లుగా స్తోత్రం చెల్లిదా. శ్రద్ధతో ఆసక్తితో జాగ్రత్తగా ఉంటూ ఆయన సెల్లో కనిపెడుతూ నూతన ఫలం పొందుతూ గురి వైపే లక్ష్యం ఉంచి రాకడి మీద లక్ష్యం ఉంచి సిద్ధమవడం మనకు సహాయం చేయట్లుగా స్తోత్రం చెల్లిదా. ఆయన మంచి దేవుడు మనకు చాదడానికి స్తోత్రం చెల్లిదా. తన దాసుని ఇంకను బలపరిచి బహుబలంగా అనేక జనులకు ఆశ్చర్యకరంగా వాడుకున్నట్టుగా స్తోత్రం చెల్లిదా. మంచి ఆరోగ్యం కృపలిచ్చి వాడుకొని కనపరిచినట్లుగా స్తోత్రం చెల్లిదా. అసలుకి ఉదయ కాలమే ఉపవాసం ఉండి వచ్చిన ప్రతి బిడ్డ పేరు పైన దీవించినట్టుగా స్తోత్రం చెల్లిదా. పేరు పైన బలపరిచినట్టుగా స్తోత్రం చెల్లిదా. ఇక రాలేని బిడ్డ దేవుడు క్షమించి ఎలాగైనా అసలు కనబడాలని వాంఛ పుట్టించి ఏ విధం చేతులను మనకిచ్చిన బిడ్డలందరూ ఈ 3 దినం పాల్గొని బలం పొందే కృప, ఈ లోకాన్ని విడిచి పారిపోయే కృప, పరలోకంకు సిద్ధపడే కృప వారికి ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిదా. ప్రతిదీ ఆయన మీద భారం వేసి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన సన్నిధిలో కనికరం పొందుతామని తృప్తిపరచబడుతున్న దేవుడు మనతో మాట్లాడాడు. ఆ మాటలు వారిని దర్శించి వేధించి సమకూర్చున్నట్టుగా స్తోత్రం చెల్లిదా. ఆయన వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ఈ 3 దినాలని దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేననే ఆ యొక్క ఆ ప్రత్యక్షత వారికి ఇచ్చి వారి స్వచ్ఛితాన్ని చంపుకొని ఆయన సన్నిధిలో కనబడే కృప, విశ్వాసం మీద ఆయన మీద ఆధారపడి జీవించే కృప మన సంఘ బిడ్డలకు ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిదా. స్తోత్రం స్తోత్రం. ఈ సమయంలో మళ్ళీ ఉదయకాలం కూడికలు మనం ఆశీర్వదించినందుకై స్తోత్రం చెల్లిదా. ఆయన సరి దీవెన చేత నింపినందుకై స్తోత్రం చెల్లిదా. ఇలాగున ఆయన సరిలో ముందుకు సాగుటకు ముగింపు వరకు ఆయన ప్రసన్నత ప్రభావంలో మనల్ని భద్రపరిచినట్టుగా స్తోత్రం చెల్లిదా. బలమైన ప్రార్థనాత్మ, మెలకువల అభిషేకం ప్రార్థనాత్మ వాళ్ళు వెంటాడినట్లుగా స్తోత్రం చెల్లిదా. ఏ మాత్రం మనలో ఫలిత రాకుండా నిర్లక్ష్యం చేయకుండా ఆయన వైపే ఆయన మీద మనసు పెట్టకు పరిశుద్ధాత్మ దేవుడు మన ఒక్కొక్కరు సాయం చేయడం స్తోత్రం చెల్లిదా. స్తోత్రం స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిదా. కుమారుడైన యేసయ్యకు స్తోత్రం చెల్లిదా. ఆదరణకర్తైన పరిశుద్ధాత్మని స్తోత్రం చెల్లిదా. ఇలాగున ఆయన కొరకు మన ఆయుధం చేయించున్నందుకై స్తోత్రం చెల్లిదా. స్తోత్రం స్తోత్రం. అలాగే కళ్ళు మూసుకోండి. ప్రేరేపించబడ్డవారు ఏమైనా ప్రార్థన చేయండి. ఇద్దరు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కిపిస్తాం. Thank you, Lord. సహాయం చేయండి.
ప్రతి బిడ్డను పరిశుద్ధపరిచి పొందుటకు సాయం చేయండి. అయ్యా మొరపెట్టే ప్రతి బిడ్డకు హృదయం దయచేయండి అయ్యా. అయ్యా నీ సన్నిధి వెతికే కృప మాకు ఇయ్యండి ప్రభా. ఇవ్వండి ప్రభా. ఈ నాలుగు తండ్రి నీ స్తోత్రాలు మరి ఇవన్నీ వెతకాలయ్యా, ప్రార్థన చేయాలి, నీ స్తోత్రంతో కోరుకోవాలి. నీకే వందనాలు ఆమె స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ స్వరూపి మహాత్ముడు మా మధ్యలో ఉండి ప్రభు మమ్మల్ని బలపరిచే విధానం బట్టి స్తోత్రం. ఈ 3 దినాలు మాకు అనుగ్రహించేందుకు కృతజ్ఞతలు అయ్యా. మా నడుము కట్టువాడు నీవు, మా బలం నీవు నాయన. మా బలం, మా నీతి, మా భక్తి కాదు, ఇది కేవలం నీ కృప. కృపలో నిలబడ్డ సంఘంలో నిలబడ్డకు కట్టబడ్డకు కృప ద్వారా మళ్ళీ ఏర్పాటు చేసుకున్నావు. కృప ద్వారానే బలపరుస్తున్నావు. ఎన్నో విషయాలు మా ఆత్మను ఎంతో తృప్తిపరిచావు, మా ఆత్మను తీర్చావు. కృతజ్ఞతలు నాయన. ఈ ఉదయ కాలం నిజంలో అయ్యా ప్రార్థించే కృపనిచ్చావు, ఆరాధించే కృపనిచ్చావు, ఆడే కృపనిచ్చావు. స్తోత్రం. మీరు మనం దర్శించి బలపరిచేందుకు స్తోత్రం. మీ దాసుని మమ్మల్ని నడిపించి అయ్యా మీరు వాడుకునే విధానం బట్టి స్తోత్రం. ఆ మాటలు మాలో 100 ఫలింపచేయండి, సాక్ష్యం ఫలింపచేయండి అయ్యా. తండ్రి నీ దాసుని ఉన్నతమైన కృప చేత, ప్రత్యక్ష చేత, ప్రణాళిక చేత మీరు ఏర్పాటు చేసుకొని మీరు అయ్యా వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రం. ఉన్నతమైన ప్రతిష్ఠించి ప్రత్యక్షతనిచ్చి అయ్యా సీయోను కొరకు కట్టుచు అయ్యా నాయన నీకు స్తోత్రం. ఈ లోకంలో శోధింపబడి అయ్యా నాశనపు అంచులో వెళ్తుండగా అయ్యా లోయలోకి వెళ్తుండగా మీరు దర్శించి రక్షించారు. అవును ప్రభా, మేము కూడా లోయలో ఉంటుండగా మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు స్తోత్రం. మా జీవితంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క లోయ అనుభవం ఉంటుండగా నీ సంకల్పం బట్టి ఏర్పాటు చేసుకున్నావయ్యా, మమ్మల్ని రక్షించుకున్నావయ్యా, నీకు స్తోత్రం. మమ్మల్ని నిలబెట్టుకున్నావయ్యా, నీకు స్తోత్రం. మా కన్నీరు నాట్యంగా మార్చావు, దుష్టుని దూరం పరిచావు అయ్యా. నీ ప్రేమలో, నీ ఆదరణలో, నీ సంరక్షణలో మమ్మల్ని పెంచుతున్న విధానం బట్టి స్తోత్రం. యెరూషలేమును కాపాడుచు దాన్ని విడిపిస్తానన్నావు, దాన్ని రక్షిస్తా అన్నావు. ఈ దినాన్ని మమ్మల్ని యెరూషలేములో కాపాడుతున్నావు, కట్టుచున్నావు, విడిపిస్తున్నందుకు స్తోత్రం అయ్యా. ఇన్ని కొరతలు బలితలు ఉన్న మమ్మల్ని కనికరిస్తున్నందుకు వందనాలు అయ్యా. నీ ప్రణాళిక నెరవేరుస్తున్న విధానం బట్టి స్తోత్రం. మీ దాసును వచ్చిన ప్రతి మాట మాలో ఫలింపచేయండి. మేము ఈ లోకాన్ని విడిచి పారిపోమన్నావు, వెనుకున్నవి మర్చిపోవాలన్నావు. ముందున్న బహుమానం కొరకు, సంపూర్ణత కొరకు సిద్ధపడమంటున్నావు. మేము అలాగనే సిద్ధపడే కృప మాకు దయచేయండి. ఏవేవి విడువలో విడిచే కృప దయచేయండి, క్రియలు విడిచే కృప దయచేయండి, లోకాన్ని విడిచే కృప దయచేయండి, లోక ఆశలు దాని అయ్యా ఇచ్చలు మేము విడిచే కృప దయచేయండి, దురాశలు విడిచే కృప దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం. నీ స్వభావాన్ని పట్టుకునే కృప దయచేయి, నీ పరిశుద్ధతను పట్టుకునే కృప దయచేయి అయ్యా. నీ సన్నిధిని పట్టుకునే కృప దయచేయి, నీ వాక్యాన్ని పట్టుకునే కృప దయచేయి అయ్యా. నీలాగా మారి నేను ఎదుర్కొనే కృప మాకు దయచేయండి. ఆ సంపూర్ణ మాకు అనుగ్రహించండి అయ్యా. ఎన్ని శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు వచ్చినా అయ్యా, శరీరంలో ఎన్ని రుగ్మతలు, బలితలు ఉన్నా ఓర్చుకుంటూ నువ్వు అంతవరకు సహించి ఎలా తండ్రి కృపార్చన అయ్యా నిలబడ్డావో, కూర్చున్నావో, విజ్ఞాపన చేస్తున్నావో మేము అలాగున్న సిద్ధమవుదుము గాక. మాకున్న శ్రమలు, శోధనలు సహిస్తూ ప్రతి పోరాటంలో నీ వైపు చూస్తూ లోకం నుండి వేరవుతూ పారిపోతూ నిన్ను ఎదుర్కొందుము గాక అయ్యా. మాకు సహాయం చేయండి. ఉదయకాల బలపరచావు, ఈ బలం మాలో స్థిరపరచండి. సాయంకాలం కొరకు, రేపటి కొరకు 3 దినములు మమ్మల్ని ప్రతిష్ఠించి, అభిషేకించి, పరిశుద్ధపరిచి, మమ్మల్ని సిద్ధపరిచి మీరు మహిమ పొందమని నీకు అప్పగిస్తూ ఉపవాసం ఉన్న బిడ్డల్ని బలపరచండి అయ్యా. ఏ విషయంలో ప్రార్థించాలో తగిన ప్రార్థన ఆత్మను కుమ్మరించుదువు గాక. ఎవ్వరి సమయాన్ని నిర్లక్ష్యం చేయక నీతోనే అధికంగా సంపూర్ణంగా గడుపుతూ సంపూర్ణ కనికరం పొందుదురుగాక. ఒక్కొక్కరి సమస్యలు పరిష్కరించబడునుగాక. ఒక్కొక్కరి ఓటములు చేయాలుగా మారునుగాక. ఒక్కొక్కరి కన్నీరు నాట్యంగా మారునుగాక. ఒక్కొక్కరి సమాధానంగా మారునుగాక. సహాయం చేసి మాయం పొందుమని నీకు అప్పగిస్తూ నీ స్వాధీనంలో బిడ్డలందరినీ ఉంచుకోండి. రాలేని వారి కూడా కనికరించి నీ తట్టు తిప్పుకొనమని నీకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగల సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకరు. ఆమేన్ 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 ఆమేన్. చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం, అందరికీ స్తోత్రం.